ड्राइवर है गाड़ी है యాక్చువల్లీ ఇంటికాడికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా, సడన్గా వచ్చేసినాం మూడ్ ఆఫ్లా. అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. డైరెక్ట్ మైల్ రాయ్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. బాయ్ బండి ఉన్నాడు, కొత్త బండి ఉన్నాడు. అందుకోసమే పోతున్నాం. ఓకే, అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామ ఇక్కడ. స్టార్ట్ చేద్దాం రైడ్. సూపర్ రైడ్ ఉంటుంది, లాట్స్ ఆఫ్ ఫన్. మాట బండి మాత్రం సూపర్ ఉందమ్మా, జుమ్మని వెళ్ళిపోతుంది. ఫుడ్ తీసేసుకున్నాం. ఆడ పోలేరా, నా జేబులోనే ఉంటుంది. నా బటన్ పోయింది. ఇవరకు తినడానికి వచ్చిన బాయ్. ఫుడ్ తీసుకుని అయిందాక ఇప్పుడు తింటాం అన్నమాట. నీట్గా తినేసి సెట్గా చెప్పు. ఇప్పుడు ఏడు మేము బండి తీసుకొని వచ్చినాం, వీడిని తీసుకురాలేదని ఏడుస్తుండు. వాడు తీసుకురాలే పాపం, వీడు తీసుకురాలే వీడేమో ఒకటే ఏడుస్తుండు. సరే చెప్పు నీ బాధ ఏం చెప్పి. డెండి డ్యామ్ ఇది రోడ్డు మీదనే పక్కకే ఉంటుంది. వ్యూ మంచిగా అవుపడుతుంది మనకి. సాయి వాళ్ళ ఊరు, నక్క సాయి మన ఊరు ఇది. అలా చూడు ఆశకి నడుస్తున్నాడు. ఘాట్ రోడ్కి ఎంటర్ అయిపోయింది. తీస్తున్నారా? కానీ అటు తీస్తున్నా. పిచ్చాగా ఉన్నాయి మలుపులు. లోపల కింద వాటర్ పోవాలి. డ్యాము వేయించు అదే కదా, మొత్తం మంచిలాగా ఉంది. పీకులు ఉంది ఒక లెవెల్. ఇగో ఇది రేపు ఇది. ఫోన్ గ్లాస్ మీద కూడా పడ్డారు అప్పుడే. ఈడ స్నానం చేసి బ్యాగ్ ఈడ పడదే.
దొంతలే అరే ఎవరి కోసమో కాదు, కేవలం మీకోసం. పిచ్చా వ్యూ కిరాకుంది. అప్పుడే అదే వస్తే దూసరంతో రావాలి ఇడికి. కొంచెం జాగ్రత్త ఉండాలి. వ్యూ మాత్రం పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారి చూసుకోండి. చిల్లర పనులు మాత్రం చేయకూడదు. ఇక్కడ వచ్చి ఇగో అలా దిగుతా, ఇల్లు దిగుతా, ఇగో కింద రోడ్డు ఉంటుంది. అలా దిగిరంకో పోలీసులు వేసుకొని ఎంగేస్తారు. పాడితే మాత్రం ఏం వ్యూ ఏడున్నాం చూడు. ఎగిరి పడతాం. ఇంటర్వ్యూ వినాయకుని టెంపుల్ ఇది. శ్రీశైలం పోక ముందుకే వీడికి రావాలన్నమాట. ఏం కూడా సాక్షి గణపతి, సాక్షి గణపతి పాకాల అంతే. గణపతి దర్శనం అయిపోయింది. కట్టాం వీడియో చేయించిండు. స్పెషల్ దర్శనం స్పాట్లో అయిపోయింది, ఎందుకంటే ఎవరు లేరు. ఎంట్రీ అయిపోయినాం. ఇదేమన్నమాట. ఇదే ఫ్రీ దర్శనం. అన్ని షాపులు ఉంటాయి. నాకంతే నాకు తెలిసింది. గల్లీ మొత్తం అదే. పాతాల్ గంగా స్నానం చేయడానికి వచ్చినాం. పోవాలంటే ఇంత కష్టపడాలి బండి మీద. బండి ఎట్లా అవుతుందో వాళ్ళకంతా ఖరాబ్. మామూలుగా లేదు భయ్యా. రోడ్డు మాత్రం నేను కూడా ట్రావెల్ అవుతుంది నాకైతే. నో ఎంట్రీ. మా బాయ్ నడుపుడు బండికి ఎడ్లు బంద్ చేసి దర్శనం టైం అయిపోయింది. కట్టం పోయి పడుకొని మళ్ళీ పొద్దుగాల ఫ్రెష్గా రావాలి. ఊట ఇదిరా. అక్కడికి ఒక రూమ్ తీసుకున్నాం. పొద్దుగాల దర్శనం అంటే బాగున్నాయి రూమ్స్, చూపిస్తాం మీకు. కాకపోతే అంతకంటే ముందు ఒకటి నన్ను వదిలేసి తింటుండు చూడు ఆడకు. అట్లే ఉంటుంది. ఏ విశాల్ వాడే తింటుండు. ఎట్లా తింటుండు కింది చూపిస్తా డైరెక్ట్ వీడియో. ఫుడ్ పెడుతున్నా అనమాట. ఫుడ్ కూడా బాగుంది. ఒక చపాతీ అన్నీ ఇచ్చారు. మావాడు తడి ఇచ్చేస్తుండు. సారీ, ఇది నాకు ఆల్రెడీ తెచ్చి పెట్టిండు. నౌకరే చపాతీ వచ్చాడు, మసాలా వంకాయ, పప్పు, ఇది ఏదో మసాలా అన్నం. ఇది వాడు ఇప్పుడే తిన్నాం.
తిన్నాక అట్లా బయటకి వాకింగ్కి రావాలన్నమాట ఎప్పుడైనా గుర్తు పెట్టుకోరు కదా వాకింగ్. సరే ఇయో ఇది మాది ఏమంటారు రూమ్స్ సూపర్ ఉన్నాయి. అల్లనే ఇది ఎంట్రన్స్. ఇది మావాడు బడ్జెట్ తక్కువలో ఎక్కువ లాభం. ఇడికి రండి. అదే మా రూమ్. చిల్లర వేసేసినాం జరసేపు అట్లా. ఇప్పుడే లేచినాం, ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి. ఇంకా రూమ్స్ చూస్తారా చాలా పెద్ద ఉన్నాయి. చూపిస్తాయి. ఇది మాది 205. దర్శనానికి వచ్చేసినాం. లోపల పోయి దర్శనం చేసుకోవాలి. లోపలికి ఫోన్ అలౌ లేదు, అందుకే బయట పెట్టిపోతున్నాం. మళ్ళీ వచ్చినాక మొత్తం చెప్తా ఎట్లా అయిందో దర్శనం. సన్నా బాయ్. దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా, బాగా అయింది దర్శనం. లోపలనే కొద్దిగా చూస్తే మీరే కొట్టాలనిపిస్తుంది వేరే వాళ్ళని, విఐపీలని. అట్లా అయింది దర్శనం. అదే బాగా అయింది. ఓకే గుడ్, బాగుంది. దర్శనం అయితే అయిపోయింది, మంచిగా అయింది. కానీ ఎంత దొంగనా కొడుకులు కూడా తెలుసా ఇలా. మా చెప్పులు పోయినాయి ఇద్దరు పోయినాయి. ఎవడు పోయినా తెలియదు. 700, 300, 1000 రూపాయలు చెప్పులు. ఏడికి పోయినా టార్చర్ వదులుతలేదు మాకు. మొన్ననేమో తిరుపతి పోతే మామూలు చెప్పులు ఆడపోయినాయి, ఈడనేమో మా ఇద్దరికి పోయినాయి ఒకటేసారి. నాకు తెలిసి అజయ్ గారు ఏడుస్తున్నట్టుంది మా మీద, అందుకే చెప్పులు పోయినాయి. పెళ్ళిళ్ళకి షాపింగ్కి వచ్చిండు. బాగున్నాయి, ఆడదాకా ఉన్నాయి, ఒక్కదాకా. ఇంకా అయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి, గుడి కాడ నుంచి. అయిపోయింది, ప్యాక్ అయిపోయింది. గోయింగ్ టు హోమ్. ఇంటికి వెళ్ళిపోవాలి. హీరో లాగా పోయేటప్పుడు కూడా చూపిస్తా కొన్ని. ఇంకోసారి డ్యామ్ కాడ ఆగాలనుకుంటాం, చూద్దాం ఏమైతే ఆగుదాం. ఇదే అది, బాగుంది. రూమ్స్ మాత్రం సూపర్. సెర్చ్ చేయండి గూగుల్లో. లోపల మాత్రం బయట బస్సులు కట్టుకొని వస్తారు ఇది మొత్తం అంతా. హీరో చేంజర్ అది ఒక్కటే. ఇప్పుడు క్లియర్.
పీకు మళ్ళీ వచ్చినామంటే ఇక అర్థం చేసుకో ఎట్లతో పిచ్చెక్కిస్తురు బాయ్ పోతాము. ఒక్క గ్యాంగ్ చూడు ఇట్లున్నారు. మా గ్యాంగ్ ఏమో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమంటే వెళ్ళారు. రండ్రా వెళ్ళండిరా ఇప్పటికన్నా బయట తిరుగుర్రా తిరుగుతా తెలుస్తుందిరా ఏందో. అయిపోయింది ఇక శ్రీశైలం వచ్చేసాం, దర్శనం అయిపోయింది, ఎంజాయ్ చేసినాం, మొత్తం అయిపోయింది. డైరెక్ట్ ఇక ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్గా వండుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేస్తాం. బాయ్.